వెంకటేశ్వర స్వామి పూజకి ఎంతో విశేషకరమైన ఏకాదశి రోజు గురించి మీకు తెలుసా? ఏకాదశి అంటే ఒక దేవత. ఆ దేవత జన్మరహస్యం ఏంటో తెలుసుకుందామా? ఏకాదశి అంటే అమావాస్య, పౌర్ణమి తర్వాత వచ్చే 11వ రోజున ఏకాదశి అంటారు. ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. సంవత్సరానికి మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. అధిక మాసం వచ్చినప్పుడు ఈ సంఖ్య 26కి చేరుతుంది. వైష్ణవ సాంప్రదాయంలో ఏకాదశికి అత్యంత పవిత్రమైన తిథిగా భావిస్తారు. పురాణాల ప్రకారం మురాసురుడు అనే రాక్షసుడు దేవతలను, ఋషులను తీవ్రంగా భావించేవాడు. అతని బలం ముందు దేవతలు నిలవలేకపోయారు. చివరికి అందరూ కలిసి శ్రీ మహావిష్ణువుని శరణు వేడారు. దేవతల ప్రార్థనతో విష్ణుమూర్తి మురాసురుడితో యుద్ధానికి దిగారు. ఈ యుద్ధం చాలా కాలం కొనసాగింది. ఒక సందర్భంలో విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకోవడానికి ఒక గుహలోకి వెళ్ళారు. అదే సమయంలో మురాసురుడు నిద్రలో ఉన్న విష్ణువును సంహరించాలని ప్రయత్నించాడు. మురాసురుడు విష్ణుమూర్తిపై దాడి చేయబోతున్న సమయంలో విష్ణుమూర్తి దేహం నుంచి ఒక దివ్య శక్తి వెలువడింది. ఆ దివ్య శక్తే ఏకాదశి దేవి. ఆమె తన తేజస్సుతో మురాసురుడిని క్షణాల్లో భస్మం చేసింది. మురాసురుడిని సంహరించిన ఏకాదశి దేవిని చూసి విష్ణుమూర్తి సంతోషించారు. నీకు కావలసిన వరం కోరుకో అని అన్నారు. అప్పుడు దేవి ఈ తిథిని ఉపవాసం ఉండి మిమ్మల్ని ఆరాధించే వారి పాపాలు తొలగిపోవాలి అని కోరుకుంది. విష్ణుమూర్తి ఆ వరాన్ని అనుగ్రహించారు. ఏకాదశి రోజున ఉపవాసం, జపం, ధ్యానం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు. ఈ రోజున ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రం జపం చేయడం విశేష ఫలితాలను ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. దశమి రోజు నుంచే నియమాలు ప్రారంభించాలి. సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. బ్రహ్మచర్యం పాటించాలి. తులసి దళంతో విష్ణు పూజ చేయాలి. దాన ధర్మాలు చెయ్యాలి. వీలైనంత ఎక్కువగా నామస్మరణ చేయాలి. శాస్త్రీయంగా ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలండి: జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి లభిస్తుంది. శరీరంలోని మలినాలు తొలగిపోవడంలో సహాయపడుతుంది. ఆహార నియంత్రణ అలవాటు అవుతుంది. శరీరానికి తేలికగా అనిపిస్తుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ఏకాదశి కేవలం ఒక తిథి కాదు, విష్ణుమూర్తి అనుగ్రహంతో దివ్యస్థానాన్ని పొందిన ఒక దేవత. అందుకే ప్రతి ఏకాదశి రోజున ఉపవాసం, నామస్మరణ, విష్ణు ఆరాధన చేయడం ద్వారా ఆధ్యాత్మిక పురోగతి సాధించవచ్చని పురాణాలు చెబుతున్నాయి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ ఏకాదశి దేవి గురించి మీలో ఎంతమందికి తెలుసు? తెలియని వాళ్ళుంటే కనుక ఒక్కసారి కామెంట్ చేయండి. తెలిసిన వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ అని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.